మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఉన్నారు నాతో పాటు. హరీష్కి నోటీసులు ఇచ్చారు. ఎట్లా చూడాలి ఈ పాలిటిక్స్ని? అంటే గతంలో ఈరేస్ కేసు విషయంలో కేటీఆర్ని కూడా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు కూడా గతంలో మెన్షన్ చేశారు. ఎట్లా చూడాలి వీటన్నిటి? ఈ ప్రభుత్వం ఒక చిల్లర ప్రభుత్వం. ఈ రాష్ట్రానికి ఒక చిల్లర ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈ చిల్లర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చిల్లర పనులు చేయకుండా ఏం చేస్తే ఒక మంచి పని చేసి ప్రజల మనల్ని పొందే కార్యక్రమం చేయాలి. మాటికి ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారండి? అదే అధికారులు, పోలీసు యంత్రాంగం వాళ్ళకి అవసరాలను బట్టి అనుకూలంగా చేసుకుంటారు వాళ్ళు. కానీ అది ఆలోచించకుండా ఇలా రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తాడా? మంత్రులు మొత్తుకుంటారు, మా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు, మంత్రులే మొత్తుకుంటారు. మంత్రులే మా మొత్తం లీకులు ఇచ్చి వార్తలు రాపిస్తాం, మంత్రులే మొత్తుకుంటారు క్యాబినెట్లో ఉన్నవాళ్ళు. నువ్వు అది మర్చిపోయి, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు మర్చిపోయి, ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమాన్ని మర్చిపోయి, పదే ఏళ్ళ ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే, వాళ్ళు నీ పొద్దులేసి నీ బట్టడు బిక్కి నీ తప్పిదాలను ఎండగడుతుంటే, ఆ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కోసం నువ్వు ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నావు. అధికారం ఉంది కానీ ఎదురుదాడి చేసేయాలా? ఇలా ఫోన్ ట్యాపింగ్ అంటే మీరు ఆల్రెడీ ఆ కేసుకు విచారణ అని చెప్పి హైకోర్టు పోయారు. హైకోర్టు సుప్రీంకోర్టు మీ ప్రభుత్వం పోయింది. ప్రభుత్వం పోయినా మొట్టికాయలు వేసిన సుప్రీంకోర్టు అయిపోయినాక మళ్ళీ సిట్ వేసి మళ్ళీ నోటీస్ ఇచ్చేది. అంటే నీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఇలా హరీష్ రావు గారి మీద నీకు ప్రధానంగా హరీష్ రావు, కేటీఆర్ గారు టార్గెట్ చేసినాను. ఇలా ఎందుకంటే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు పొద్దున్న వేస్తే కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజాక్షేత్రంలో గతంలో 10 సంవత్సరాల కాలం తెలంగాణ రాష్ట్రానికి తెచ్చుకుని కాపాడుకుని 10 సంవత్సరాల కాలంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమం తెలంగాణ రాష్ట్రాన్ని చేశారు. భారతదేశంలో ఒక నెంబర్ 1 రాష్ట్రాన్ని చేస్తే ఇవాళ నువ్వు మాయమాట చెప్పి ప్రజలు మోసపోయి నీకు ఓటేసిన పాపానికి ఇవాళ నువ్వు చేయవలసిన కార్యక్రమం చేయకుండా నువ్వు చేస్తలేవు కాబట్టి, నువ్వు ఇచ్చిన మాటలకు కట్టుబడలేవు కాబట్టి మా పార్టీ, మా అధినేత నిలదీస్తున్నందుకు ఒకరోజు అంటే కాళేశ్వరం అంటావు, ఒకరోజు ఈ ఫార్ములు అంటావు, ఒకరోజు పోతే ఫోన్ ట్యాపింగ్ అంటే ఈ 3 తప్ప నీకు వేరే పని లేదా? ఈ టైంలో నోటీసులు ఇవ్వడాన్ని ఎట్లా చూడాలంటే ఏమైనా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి అనుకోవచ్చా? 100% కదా. వాళ్ళు చేసేదే డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కుమ్మలాటలు నడుస్తున్నాయి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పట్టుకుండు, ఎన్టీవీని పట్టుకుండు, కథనాల మంత్రుల మీద లీకులు ఇచ్చి రాపిస్తుండు. వాళ్ళు ఎక్కడ రివాల్ట్ అవుతారని చెప్పి కొత్త కథనాలు ఎదుర్కొని మళ్ళీ మన మీద దాడి చేసాడు. ఇలా పొద్దులేస్తే నిన్న ఖమ్మంలో ఏం మాట్లాడిండు? బీఆర్ఎస్ పార్టీని పాతరేస్తేనే దిమ్మలు గులగొడితేనే ఎన్టీ రామారావు గారికి శాంతి ఇస్తుంది అంటాడు. శాంతి ఎవరిస్తే ఎన్టీ రామారావు ఏం కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ కథం కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక విధానం ఎండగడుతూ ఆ రోజు కూడా నేషనల్లో ఫ్రంట్ పెట్టిండు ఎన్టీ రామారావు గారు. మరి అలాంటి నాయకుని పట్టుకుని అలాంటి నాయకుని పనిలో చేసి ఇలా నువ్వు చంద్రబాబు కన్ను సైకిల్లో పనిచేస్తున్నావు, బీజేపీ కన్ను సైకిల్లో పనిచేస్తున్నావు అంటే ఇద్దరి కన్ను సైకిళ్ళతో పని చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీని కథం పట్టాలని చెప్తే నేను ఇలా కథం పట్టిస్తానికి నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కథం పట్టిస్తారు. నేను తెలంగాణ ప్రజలను కథం పట్టిస్తానికి సిద్ధంగా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ దిమ్మలు కొలగొడితే నీ దిమ్మ తిరిగి తరిమి కొడతారు రేవంత్ రెడ్డి అని గుర్తుపెట్టుకోవాలి. ఏబిఎన్ రాధాకృష్ణ రాసినటువంటి కథనం దానికి ఏమన్నా లింక్ ఉండే అవకాశాలు ఉన్నాయా? అంటే బొగ్గు గనుల విషయంలో రాసిన కథనాలు రాస్తే అది ఎవరు ఓల్ చేసిన అందులో నీ తప్పిదాలే ఉన్నాయి కదా. నీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఇలా మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అని తెర మీద తీసుకొచ్చినావు. సిగ్గుండాలి కదా నీకేమన్నా? ఒక ముఖ్యమంత్రి నాడు ఉందాతనం గౌరవంగా ఈ రాష్ట్రాన్ని పరువు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడకపోయి ఇలా తెలంగాణ ఆంధ్రలో చేతులు తాకట్టు పెట్టి ఇలా ఆంధ్ర మీడియా వ్యవస్థను చేతిలో పెట్టుకొని తెలంగాణ పరువు తీస్తున్నావు కదా ఇలా నువ్వు. అందుకనే ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా ఇందులో ఏం లేదు, ఎట్లాంటి ఎవిడెన్స్ లేదని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఇది చేసింది కదా. మళ్ళీ ఎందుకు తెర మీదకి తీసుకొచ్చినట్టు? డైవర్షన్ పాలిటిక్స్. ప్రజల్లో పోయే దమ్ము ధైర్యం లేదు, ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే కార్యక్రమం లేదు. పొద్దులేసి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు బట్టలు బిక్కే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఈ రకమైన నీచమైన పనులకు ఒడిగడుతుండు.